ఎందుకంటే తమిళనాడు ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న ఉదయనిధి స్టాలిన్, ఆయన పార్టీలో కూడా చాలా కీలకమైన పాత్రలో ఉన్నారు డిఎంకేలో. అలాగే సాక్షాత్తు ముఖ్యమంత్రి స్టాలిన్కి కొడుకు, ప్రముఖ నటుడు, హీరో. అక్కడ ఆయన చాలా కీలకమైన పాత్రే, ఒక రకంగా చెప్పాలంటే నంబర్ 2. ఇక ఆంధ్రప్రదేశ్కి వస్తే ఇది కూటమి ప్రభుత్వం. తెలుగుదేశం పార్టీ వైపు నుంచి చంద్రబాబు నాయుడు ఉన్నారు, సరే లోకేష్ వాళ్ళు ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు పార్టీకి పెద్ద దిక్కు, ముఖ్యమంత్రి. కూటమిలో రెండవ అతిపెద్ద భాగస్వామి జనసేన. జనసేన పార్టీకి అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఆయన ఉన్నారు. ఆయన కూడా పవర్ స్టార్, నో డౌట్. సౌత్లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హీరో, పెద్ద స్టార్డమ్ ఉన్న హీరో. ఆయనకుండే ఫాలోయింగ్, పాపులారిటీ చిన్నది కాదు. ఇక్కడ వీళ్ళిద్దరు మరి రెండు ప్రభుత్వాల్లో ఉప ముఖ్యమంత్రులుగా ఉన్న ఇద్దరు నేతలు, ఇద్దరు ప్రజాప్రతినిధులు చెరొక ఇది మాట్లాడుకుంటున్నప్పుడు ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి, లేదా ఆ ఉప ముఖ్యమంత్రికి ఈ ఉప ముఖ్యమంత్రికి మధ్య ఇప్పుడు ఉప్పు నిప్పులా ఉంది వ్యవహారం. వ్యక్తులుగా కాకపోవచ్చు, మనం ఉదయనిధిని ఒక వ్యక్తిగాను, పవన్ కళ్యాణ్ని ఒక వ్యక్తిగా చూడం. ఇక్కడ ఉప ముఖ్యమంత్రి, ఒక పార్టీ అధ్యక్షుడు. అక్కడ ఆయన ఉప ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి కొడుకు, పార్టీలో నాకు తెలిసి యూత్ వింగ్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ కూడా. కాబట్టి ఆయన అక్కడ కీలకమైన పాత్రలో ఉన్నాడు. కాబట్టి వ్యవస్థలుగా చూసినప్పుడు రెండు వ్యవస్థలకి ప్రాతినిధ్యం వహించే వీళ్ళు ఉప్పు నిప్పుగా మాట్లాడుకుంటున్న తీరు కానీ, భావజాలాల సంఘర్షణ కానీ నిజానికి అవసరం లేదు. భావజాలాల కోసం ఇంతగా ఇది చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎవరి రాజకీయం వాళ్ళది, ఎవరి ఓట్ల రాజకీయం వాళ్ళది, ఎవరి భావజాలం వాళ్ళది. ఎవరు నమ్మేది వాళ్ళు నమ్ముతారు, ఎవరు ఆచరించేది వాళ్ళు ఆచరిస్తారు, ఆచరించుకుంటూ వెళ్ళిపోవచ్చు. కానీ ఇక్కడెక్కడా కూడా వాటిని ప్రజా జీవితంలోకి తెచ్చుకొని అనవసరంగా అవతల వాళ్ళని హర్ట్ చేసే విధంగా మాట్లాడకూడదు. సో ఈ విషయంలో ఫస్ట్ రాంగ్ స్టెప్ పడింది ఉదయనిధి స్టాలిన్. సుమారుగా ఏడాది క్రితం అనుకుంటా, ఏదో సనాతన ధర్మం అనే ఒక చర్చ జరుగుతున్నప్పుడు ఆయన తన పరిధిని మించి స్థాయిని మరచి, ఒక రకంగా చెప్పాలంటే ఒక బలమైన వర్గ ప్రజలని హట్ చేసే విధంగానో, లేకపోతే కించపరచడమే, హట్ కూడా కాదు. ఈ సనాతన ధర్మం అనేది ఒక కరోనా, డెంగ్యూ, ఒక మలేరియా లాంటి ఒక వైరస్ వ్యాధి, అది వైరల్ వ్యాధి. దీన్ని మనం వ్యతిరేకించడము లేకపోతే తప్పుపట్టడము చేస్తే సరిపోదు, పూర్తిగా నిర్మూలించాలి అన్నాడు. వైరల్ వ్యాధులు, కరోనా లాంటి వైరల్ వ్యాధితో పోలుస్తూ దీన్ని వ్యతిరేకించడం కాదు, దీన్ని నిర్మూలించాలి అన్నాడు. ఇది కరెక్ట్ కాదు. అప్పట్లో చాలా చర్చ జరిగింది, చాలామంది విమర్శించారు. సరే, బీజేపీ వాళ్ళు హిందూ వీళ్ళు అందరూ విమర్శించారు. వాళ్ళతో పాటు న్యూట్రల్స్గా ఉన్నవాళ్ళు కానీ, లేకపోతే కాస్త ఇదిగా ఉన్నవాళ్ళు కానీ ఎందుకు అవతల వాళ్ళ గురించి అనవసరంగా గోక్కోవడం అనే విధంగా విమర్శించారు. సంవత్సరం తర్వాత పవన్ కళ్యాణ్ గారు డెఫినెట్గా ఆయన బీజేపీ మిత్రపక్షం, ఒక రకంగా అదే భావజాలంలో ఉన్నారు. ఎందుకున్నారు అని అంటే అది ఆయన ఇష్టం. మనం భారత రాజ్యాంగం ప్రకారం ఎవరు ఏ ధర్మాన్నైనా ఆచరించవచ్చు, అది మనం క్వశ్చన్ చేయడానికి సరిపోం. ఆ హక్కు కూడా మనకు లేదు, అది ఆయన హక్కు. ఆయన మొన్న ఈ తిరుమల, ఈ లడ్డు వివాదము, ఈ వివాదంలో భాగంగా ప్రాయశ్చిత్త దీక్షేదో చేసినారు, 10 రోజులు చేసి తిరుమల వెళ్ళి అక్కడ ఇది చేస్తూ సనాతన ధర్మ డిక్లరేషన్ అని ఏదో చెప్పారు. బాగానే ఉంది, అది తప్పేం లేదు. కానీ ఆ డిక్లరేషన్లో భాగంగా ఆయన చాలామందిని తప్పుపట్టారు, ఎవరైతే వ్యతిరేకిస్తున్నారు, లేకపోతే హిందూ ధర్మాన్ని కించపరుస్తున్నారు, లేదా అది ఇవన్నీ ఉన్నాయి మాట్లాడుతూ. ఈ ఉదయనిధి స్టాలిన్ గురించి ఆయన పర్టికులర్గా కోట్ చేశారు.
ఒక యువ నాయకుడు అయి ఉండి ఇట్లా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్, నిర్మూలిస్తారా సనాతన ధర్మాన్ని అనేది ఆయన ఎక్స్టెంపోలోనే మాట్లాడారు, కొంచెం సీరియస్ స్వరంతోనే మాట్లాడారు. దానికి తమిళనాడులో డిఎంకే నాయకులు పవన్ కళ్యాణ్ మీద కేసు పెట్టారు. సరే ఆ కేసు వల్ల అయ్యేది ఏంటి పోయేది ఏంటి అది వేరే విషయం, కానీ పెట్టారు. ఇవి జరుగుతున్న నేపథ్యంలో మళ్ళీ ఇంకొక నటుడు, వీళ్ళిద్దరూ నటులే, పవన్ కళ్యాణ్ నటుడే, ఉదయనిధి స్టాలిన్ నటుడే, ఇక వీళ్ళిద్దరు సరిపోయినట్టుగా మూడో నటుడు ఎంటర్ అయ్యారు. ఆ మూడో నటుడు ఈ ఈ ఎపిసోడ్కి ముందు నుంచే పవన్ కళ్యాణ్ని పోక్ చేస్తున్నాడు. ఆయన పవన్ కళ్యాణ్ని ఎందుకో తెలియదు, కానీ మరి వాళ్ళిద్దరికీ వేరే ఏమైనా అభిప్రాయ భేదాలు ఉన్నాయా, ఏమైనా విభేదాలు ఉన్నాయో నాకు తెలియదు. బట్ పవన్ కళ్యాణ్ని చీటికి మాటికి ఏ చిన్న ఇది తగిలినా పవన్ కళ్యాణ్ విమర్శిస్తున్నారు, ట్వీట్ చేస్తున్నారు. ప్రకాష్ రాజ్ ఈ ఎపిసోడ్లో మళ్ళీ ఆయన ఎంటర్ అయిపోయి స్టాలిన్ని సపోర్ట్ చేసుకున్నారు. ఓకే, చేసుకోవచ్చు, తప్పేం లేదు. వాళ్ళ ఐడియాలజీ మీ ఐడియాలజీ ఒకటే కావచ్చు, మంచిదే, చేసుకుంటే తప్పే ఉంది. కానీ అక్కడ మళ్ళీ ఒక వేదికను పంచుకున్నప్పుడు ఇక్కడ ఉప ముఖ్యమంత్రి ఏమో సమానత్వం గురించి ఆలోచిస్తుంటే అక్కడ ఉప ముఖ్యమంత్రి ఏమో సనాతన ధర్మం గురించి ఆలోచిస్తున్నాడు. అని సమానత్వం అక్కడ మాత్రమే కనిపిస్తుందా, మీకు ఇంకెక్కడా సమానత్వం కనిపించట్లేదా ప్రకాష్ రాజ్ గారు అనేది మిగతా నెటిజన్ల మాట. అంటే ఏ రోటికాడ పాట ఆ రోటికాడ పాడేవాళ్ళు కొందరు ఉంటారు. ఎందుకు ఈ రకమైన ఈ ముగ్గురు నటులు, ఈ రకం నటులు ఇన్ ద సెన్స్ అవతల వాళ్ళిద్దరూ ప్రజాప్రతినిధులు, ఉప ముఖ్యమంత్రులు, ఇక ఈయనేమో సీజనల్ యాక్టర్, మంచి యాక్టర్, నో డౌట్. యాక్టర్గా ప్రకాష్ రాజ్ని ఎక్కడ తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. వీళ్ళిద్దరితో వీళ్ళిద్దరు కాదు, ఒక రకంగా చెప్పాలంటే ఉదయనిధి కంటే ఎక్కువ మార్కులు ఆయనకు ఉంటాయి, ఎందుకంటే అంత పెద్ద నటుడు, నో డౌట్. కానీ ఈ విషయంలోకి వచ్చేసరికి ఏదో తేడా కొడుతుంది. ఎందుకు తేడా కొడుతుంది అనేది మనం చూద్దాం. అసలు ఎందుకు ఈ వార్ ఎందుకు వచ్చింది, ఎటుపోతోంది, ఇది ప్రజల మనోభావాలకు సంబంధమైన ఇటువంటి అంశాల్లో ఎందుకు వీళ్ళు దీన్ని ఇట్లా ఫ్లేరప్ చేస్తున్నారు. ఇంకొకళ్ళేమో బయట నుంచి